నువ్వు భయపెడితే, నువ్వు బంధిస్తే, నువ్వు ఆపు చేస్తే ఊరకుంటానికి వెనుక తిరిగిపోవటానికి సిద్ధంగా లేడు. వాడు ఓటు హక్కును వాడు సద్వినియోగం చేసుకోవటానికి, వాడు భావ ప్రకటన స్వేచ్ఛను, వాడు భవిష్యత్తును, వాడు తలరాత కోసం, వాడు నమ్ముకున్న దానికి, వాడు నమ్ముకున్న పార్టీకో గుర్తుకో ఓటేయటానికి మాత్రం సిద్ధంగా ఉన్నాడు. అది ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా అన్నారు, పెద్దలు కూడా చెప్పారు, పెద్దలు పుల్లారాగా చెప్పారు, 10 లక్షల కార్లు వచ్చినాయి అని చెప్పేసి. టోల్ గేట్లన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, టోల్ గేట్లు ఫుల్ అయినాయి, రహదారులు మొత్తం రద్దీలు అయిపోయినాయి. బెజవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా చాలా చైతన్యంతో దీనైతే నేను ఆహ్వానించాలంట. నా అభిప్రాయం ఏంటంటే ఓటు చైతన్యంతో ప్రజలు ఆశీర్వదించాలి, ఆహ్వానించాలి. ఈ విధమైన పుల్లారావు గారు అన్నది ఏంటంటే, ఇంత శ్రమ కోర్చి వస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం లాంటిది కల్పించి ఉంటే బాగుండేదని వారి ఓటు కోసం రావటం వల్ల, ఓటు వేయటం కోసమే కాదు, ఓటు లేనివాడు కూడా వస్తున్నాడు చైతన్యవంతం కోసం, చైతన్యవంతంగా. కాకపోతే పుల్లారావు గారు అన్నట్టుగా దూరభారంగా కేవలం ఓటేయటం అయితే ఆ పోస్టల్ బ్యాలెట్ ఏదైనా ఇవ్వచ్చు. అయినా ఎన్నికల కమిషన్ చాలా తీసుకుంది. ఇప్పుడు ఇళ్లలో నుంచి రాని వికలాంగుల కోసం, వృద్ధుల కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకుంది, వయసు మీద పడ్డ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకుంది. మొన్న కూడా పోస్టల్ బ్యాలెట్లు చాలా మంది వేయకపోతే వాళ్ళకి మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఎగ్జామ్షన్ ఇచ్చింది. దాదాపుగా నాకు తెలిసి ఎన్నికల కమిషన్ 100కి 100 పాళ్ళు ప్రతి ఓటరు ఓటు హక్కు కలిగించుకునే విధంగా, వినియోగించుకునే విధంగానే చేస్తుంది. మీకు ఎన్నికల కమిషన్ ఓట్లు కూడా మనం లేని ఓట్లు చాలా తీసాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఓట్లు 1కి 2, 3కు 4, ఇప్పుడు తప్పుడు ఓట్లు మొత్తం కూడా పరిశీలన చేస్తుంది. అంటే ప్రభుత్వాలు కొన్ని అక్రమంగా పెట్టుకునే ఓట్ల సంగతి పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ కూడా సాధ్యమైనంత వరకు ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కాలానుగుణంగా చైతన్యాలు పెరిగినాయి, కాలానుగుణంగా ప్రశ్నించేవాడు పెరిగిండు, వాడు ఓటు హక్కు వాడు చూసుకునే విధంగా పెరిగిండు. ఇప్పుడు డిజిటల్ వచ్చింది, మీడియా వచ్చింది, ప్రతి అంశం కూడా చేతిలో ఉంటుంది. నీ ఓటు ఎక్కడుందో నీకు తెలుస్తుంది, ప్రతి దాన్ని కూడా ఫిర్యాదు చేయొచ్చు. కొంత చైతన్యం పెరిగింది మాట యథార్థమే ప్రజాస్వామ్యంలో. కాకపోతే డబ్బు, కులము, ప్రాంతము, వర్గము అంటారా, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం చెప్పాం కదా, భిన్న నాగరికతలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న జాతులు, భిన్న వేషధారణలు, భిన్న కులాలు, భిన్న మతాలు కలిగిన ఒక సమైక్య లౌకిక దేశం కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఉల్లిగడ్డలో కనుక పొరలు విడివిడిగా ఉన్నట్టు మళ్ళీ తిరిగి కలిసి ఉన్నట్టుగా ప్రజాస్వామ్య భారతాన్ని నడిపిస్తుంది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంతో కాపాడుకోగలిగితేనే 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశం 142 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా బతుకుతున్నాం. వాసుదేవ్ గారి జీవితం వేరు, బాలకోట గారి జీవితం వేరు, పుల్లారావు గారి జీవితం వేరు, ఆయన భాష వేరు, నా భాష వేరు, ఆయన ఆర్థిక పరిస్థితి వేరు, నా ఆర్థిక పరిస్థితి వేరు. కానీ ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. అంటరాని బెతలున్నా, వేదనలో ఉన్నా, ధనికుడున్నా, పేదవాడున్నా, బలహీనుడున్నా, బలవంతుడున్నా కూడా. అందుకనే భారతదేశ ఔన్నత్యాన్ని సగర్వంగా కీర్తించగలిగే పరిస్థితి. చాలా దేశాలు ఆశ్చర్యపోతాయి, అరే వీళ్ళల్లో ఇన్ని వైషమ్యాలు ఉంటాయి, ఇన్ని రుగ్మతలు ఉంటాయి, అందరూ కలిసి ఉంటారు. నీకు స్వాతంత్ర పోరాటంలో కూడా భగత్ సింగ్ ఒకవైపు, అల్లూరి సీతారామరాజు ఒకవైపు, నేతాజీ ఒకవైపు, గాంధీ ఒకవైపు, ఈ విధమైన పద్ధతిలో ఎవరికి వాళ్ళుగానే కలిసికట్టుగా కాకుండా లక్ష్య సాధన కోసం వాళ్ళ పోరాడారు. కాబట్టే బ్రిటిష్ వాడు ఈ పరిపాలన మనం చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలాంటి దేశం, దానికి ఒక ప్రజాస్వామ్యం అనే గీతిగా ఈ రోజుని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే విధంగా నేను ఓటు వాళ్ళకెయ్యాలా వీళ్ళకెయ్యాలని బొట్టు పెట్టి కాటుకు పెట్టి నేను చెప్పను. కానీ మనం చెప్తే మాత్రం వేస్తారా? మనం చెప్తే వేసే పరిస్థితి ఏముంది? వాళ్ళ దైనందిన జీవితంలో నుంచేసి మార్పునే కోరుకుంటారా, మార్పును కోరుకోరా, ఎలా చేస్తారు ఏంటనేది చూడాలి. ఏదైనా సరే ఈ ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ ఒక చారిత్రాత్మకమైన తీర్పులోకి వెళ్ళాలి. దేశానికి ఒక సందేశం కావాలి, దేశానికి ఒక సందేశం కావాలి. ఆ పరిస్థితికి వస్తుందని నేను భావిస్తున్నాను. పుల్లారావు గారు, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వారి పర్స్పెక్టివ్ వారు చెప్పారు. ఒక్కసారి మళ్ళీ నేషనల్లోకి వెళ్తే, మనం మితిమీరిన ప్రచారం అనేది కేంద్రంలో పెద్ద పార్టీకి తలకాయ నొప్పిగా మారబోతోందా? ఎందుకంటే 3 దశలు చూసాం, 3 దశల్లో కూడా ఆశించిన స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ లేదు. అది అంటే ప్రత్యేకించి అర్బన్ అండ్ సబర్బన్స్లో అదొక విశ్లేషణ మీ ఆర్టికల్స్లో కూడా నేను చూస్తూ ఉంటాను. ఇంకా 2 దశలు ఉన్నాయి. మళ్ళీ యూపీలో 20వ తారీఖు కూడా ఉందనుకుంటాను, కొంత యూపీలోని కొన్ని ప్రాంతాల్లో. ఎలా ఉండబోతోంది? ఒకటి ఇందాక చిన్న రెఫరెన్స్ బాలపడే గారు చెప్పింది కరెక్టే. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ అవి ఇస్తే ఎలక్షన్ పర్పస్ ఏంటంటే బయటకు వచ్చి కనపడి ఓటు వేయాలి. లేకపోతే ఎవరింటికి వెళ్ళి వాళ్ళ ఎలక్షన్ అనవసరం, మన ఈమెయిల్ మీద తీసుకోవచ్చు కదా, వాట్సాప్ మీద తీసుకోవచ్చు కదా, ఫోన్ నెంబర్ రిజిస్టర్డ్ అవుతే.
అది ఆయన చెప్పింది కరెక్టే, రావాలి ఒక పండగలాగా బయటికి రావాలి, జనం 5 సంవత్సరాలకు మాంటూ పెట్టాలి, ఎవరు ఓటేస్తున్నారు, అది కరెక్ట్. ఐ అగ్రీ విత్ హిమ్. ఆ ఉత్సాహం ఏ పక్కన వెళ్తుంది, ఎలా వెళ్తుంది అది తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది. అది రూలింగ్ పార్టీకి మంచిది కాదు, లేకపోతే రూలింగ్ పార్టీకి మంచిదా అది చెప్పలేము. ఎందుకంటే ఇందాక మాట నా ఇండియన్స్ ఈజీగా నేను ఎవరికి ఓటేసానో చెప్పాను. ఎందుకంటే అనవసరంగా మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనకు వచ్చే పోతాయి, విరోధం వస్తాయి. పల్లెటూరులో చిన్న ఊరిలో చాలా విరోధాలు వచ్చేస్తాయి. వాళ్ళకి ఓటేసావా వీళ్ళకి ఓటేసావా అంటే మార్క్ అయిపోతాం. ఒక 15-20 సంవత్సరాల క్రితం అది బాలకోటయ్య గారు మీకు తెలుసు, నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరు పట్టించుకునేవాడు కాదు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకునేవాడు. ప్రాంతీయ పార్టీలు డామినేషన్ వచ్చాక ఎక్కడైనా మనం ఎవరితో ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఆ పార్టీ వాళ్ళు నాకు ఏమైనా నేను అది ఓట్ వేయకుండా న్యూట్రల్గా ఉన్నా సైన్ చేస్తే కంప్లైంట్స్ వెళ్ళిపోతాయి. ఇలా సైన్ చేస్తున్నారు, అంత పొలరైజ్ అయిపోయింది. కాబట్టి దేశం కూడా అలాగే వచ్చింది చాలా వరకు. సో ఈ పోలింగ్ పర్సెంటేజ్ మనం దాని మీదే ఆధారపడటం కరెక్ట్ కాదు. ఈవేళ నేషనల్గా నరేంద్ర మోడీ అంటే చాలా మందికి ఇష్టం, నరేంద్ర మోడీ అంటే చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం చిన్న విషయం మర్చిపోకూడదు. ఎవరైతే 10 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఎంజాయ్ చేశారో, మీడియాలో ఎంజాయ్ చేశారు, గవర్నమెంట్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఎన్జిఓలు, వ్యాపారస్తులు, వాళ్ళకి మోడీ ప్రభుత్వం వచ్చాక కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది.